కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. మంత్రివర్గ ఏర్పాటుపై ఆచితూచి వ్యవహరించారు కేసీఆర్. జిల్లాలు సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని అందరికీ సమన్యాయం చేసేలా కేబినెట్ విస్తరణ చేశారు. ఇక నేతల సమర్థత, విధేయత అంచనా వేసి మంత్రివర్గంలో పాత కొత్తలకు చోటు కల్పిస్తున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి కొత్త మంత్రులు సిద్ధమవుతున్నారు. ఇక 2 నెలల తరువాత కొత్త మంత్రివర్గం కొలువు తీరబోతోంది. ఇన్నాళ్లు మంత్రివర్గం ఎప్పుడు ఉంటుంది అన్న అంశానికి రేపటితో తెరపడనుంది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు చేయని ప్రయత్నాలు లేవు. ఇలా ప్రయత్నాలు చేసిన పలువురికి మంత్రి పదవులు దక్కాయి. గత మంత్రివర్గంలో పనిచేసిన కొంతమందికి అవకాశం ఇవ్వగా మరికొంతమంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నేతల బలాబలాలు, సమర్థత అంచనా వేశాకే కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. ఆ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించారు కేసీఆర్. ముఖ్యంగా మొదటి నుంచి కేసీఆర్ కు విధేయుడిగా ఉండటం, ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు అనే పేరు నిరంజన్ రెడ్డికి ఉంది. గతసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించారు కేసీఆర్. ఆయనకిచ్చిన పదవిని సమర్థవంతంగా నిర్వహించడంతోనే ఈసారి నిరంజన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. ఇక అదే జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల నేతగా కేసీఆర్ కు అండగా నిలిచారు. శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా గెలిపించడమే కాదు, మంత్రివర్గంలోకి తీసుకుంటానని ఉద్యమ సమయంలోనే హామీ ఇచ్చారు కేసీఆర్. రెండోసారి శ్రీనివాస్ గౌడ్ గెలుపొందడంతో ఈసారి కేబినెట్ లో చోటు కల్పించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, అర్ధరాత్రి గడిచినా సరే అందరూ కేబినెట్ విస్తరణ గురించే మాట్లాడుతున్నారు. ఈ రాత్రంతా కూడా నిజంగా టీఆర్ఎస్ శ్రేణులు చాలా మంది నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదేమో. ఏంటి ప్రస్తుతానికి అందుతున్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పటి వరకు 9 మందికి సంబంధించినటువంటి కేబినెట్ లో బెర్తులు ఖరారయ్యాయి. దీనికి సంబంధించి ఆయా పార్టీల నేతల నాయకులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలు కూడా గత 2 నెలలుగా మంత్రివర్గ విస్తరణ కోసం ఎమ్మెల్యేలంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ ముఖ్యమంత్రి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈసారి మంత్రివర్గ విస్తరణ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. పాత కొత్త కలయికలతోటి తనదైన ఒక టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వివిధ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి పాత మంత్రులు కొద్ది మందిని మరియు ఇప్పుడు కొత్త వారిని కూడా ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి పార్టీని ఒకవైపు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ గా నడిపిస్తూ పాటు రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింత పకడ్బందీగా మరింత సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లడం కోసమే ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలుస్తుంది. సీనియర్లు చాలా మందిని కూడా ఇప్పటికే పక్కకు పెట్టడంతో కూడా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జాతీయ స్థాయి డెవలప్మెంట్ రాజకీయాలకు దృష్టి పెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా నాయకులందరూ కూడా వారికి పక్కన పెట్టి ఇప్పుడు కొత్త వారికి స్థానం కల్పించారు. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డిని, నిరంజన్ రెడ్డిని, ఎర్రబెల్లి దయాకర్ ని, శ్రీనివాస్ గౌడ్ ని, ఇటు కొప్పుల ఈశ్వర్ని కూడా వీళ్ళందరూ కూడా, మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా కొత్త వారికి ఎక్కువ మందికి అవకాశం కల్పించడంతో కూడా పాత కొత్త కలయికలతోని పనిచేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరమే మిగతా వారికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్కు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ఆయన అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో కీలక నేత, ఇలాంటి నేతను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారని చెప్పేసి అందరూ ఒకవైపు భావిస్తున్నారు. అయితే కేటీఆర్ తోని సమావేశం తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు మాత్రమే అధికారికంగా బయటకు వచ్చాయి. వారికి సంబంధించినటువంటి సీఆర్ నుంచి కానీ ప్రైవేట్ భవన్ నుంచి కూడా వారికి ఫోన్లు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. లక్ష్మి, రైట్ థ్యాంక్ యూ స్వామి. నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డికి మళ్లీ అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కేసీఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉండడంతో జగదీష్ రెడ్డికి తొలి వర్గంలో చోటు కల్పించి కీలక పదవులు కూడా కట్టబెట్టారు. ఆ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడంతో మళ్లీ ఆయనకు ఛాన్స్ దక్కినట్టుగా తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియర్ నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కేబినెట్ బర్త్ ఖరారైంది. ఇక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటుగా ఒక్కసారిగా కూడా ఇప్పటి వరకు మంత్రిగా అవకాశం రాలేదు అన్న సానుభూతి కూడా ఎర్రబెల్లిపై ఉంది. దీంతో పాటుగా టీడీపీ వీడి టీఆర్ఎస్ లోకి చేరిన సమయంలోనే మంత్రిగా అవకాశం ఇస్తానని కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈసారి హామీ నిలబెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరోవైపు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాదిక్ కూడా సిద్ధంగా ఉన్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి సాదిక్, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మీరు అన్నట్లుగానే ఏ కాల్ వచ్చినా సరే ప్రగతి భవన్ నుంచి వస్తుందా, కేసీఆర్ వాయిస్ వినబడుతుందా అని నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఏ సమాచారం అందుతోంది? ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి? లక్ష్మి, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్షణక్షణం ఉత్కంఠత నెలకొంది. మొత్తం 10 మందికి రేపు మంత్రిగా పదవులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11:30 గంటలకు ఈ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 10 మంది మంత్రులకు రంగం సిద్ధం చేసినట్టుగా తాజాగా మనకు సమాచారం అందింది. ఇందులో 6 కొత్త వారు కాక 4 పాత సంబంధించినటువంటి మంత్రులు ఉండబోతున్నారు. ఇందులో వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్తో పాటుగా మల్లారెడ్డి, వీరు 6 సంబంధించింది కొత్త వారు ఉండబోతున్నారు. ఇక పాత వారు చూసినట్లయితే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, వీరి పేర్లు కూడా వినవస్తున్నాయి. ఇప్పటికే వీరికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ వాళ్ళకు వచ్చాయి. ఆయా సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ రేపు 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రకారంగానే తీసుకోబోతున్నారు. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 5గురిని ఇందులో ఉన్నారు. దీంతో పాటుగా బీసీ వర్గాల నుంచి 2 ఉన్నారు. అందులో చూసినట్లయితే శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం ఉన్నారు. మరో నేత ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి కొప్పుల ఈశ్వర్ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం చూసినట్టయితే కొత్త పాత 2 కలయిక ద్వారా రేపు కేబినెట్ సంబంధించిన కూర్పు ఉండబోతుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మిగతా 6 సంబంధించిన మంత్రి పోస్టులు అంటే మంత్రివర్గాన్ని మరోసారి విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తొలి దశగాని రేపు మాత్రం 10 మంది మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి అటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ మంత్రి పదవులు దక్కపోవచ్చినటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠ తెరబడనుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాదిక్ ఫర్ న్యూ అప్డేట్స్.